నమస్తే, నేను ప్రియాంకరావు. ప్రజెంట్ టిఆర్ఎస్ పార్టీ రద్దు చేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలకమైన నేత అక్కడ ఢిల్లీలో లాబింగ్ నడుపుతున్నారంట. మరి ఎవరు ఆ నేత అని పక్కన పెడితే టిఆర్ఎస్ పార్టీ రద్దు అవుతుందా లేదా, అవుతే మరి ఏం జరగబోతుంది పార్టీలో, ఇది తెలంగాణలో ఇప్పుడు ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే టిఆర్ఎస్ పార్టీ రద్దు చేయబోతున్నారు అన్న వార్త వాస్తవమేనా? సో టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, రాష్ట్ర సమితి ఎప్పుడు రద్దు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ పార్టీ మీద ఏం పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పార్టీని పెట్టారు. ఎవరు పెట్టారు? కవిత గారు పెట్టారు. అయితే కవిత గారు పార్టీ పెట్టిన వెంటనే ఇమీడియట్ గా ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఎవరిలో అలజడి ప్రారంభమైందంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రారంభమైంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. తెలంగాణ సమాజంలో కూడా అదే చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు టిఆర్ఎస్ పార్టీ అనేదాన్ని ఎలా పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు, ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రైతు సమితి అనేది ఒకటి, తెలంగాణ రాజ్య సమితి అనేది ఒకటి, ఇట్లా రకరకాలుగా టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. రైతు సమితి, రాష్ట్ర సమితి, రైతు సమితి, ఇలా మరి ఇలా అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ఎలా ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఎలా ఇచ్చింది అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఒక కీలక లీడరు ఆరాధీయటానికి ప్రయత్నం చేశారట. చేస్తున్నటువంటి క్రమంలో డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి లీడర్స్ని, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కమిషనర్స్ని, లీడర్స్ కాదు కమిషనర్స్ని అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఇన్ కేస్ అది బయటకు వస్తుందేమో ఒకవేళ ఎంక్వైరీ చేస్తే అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి ఒక అసిస్టెంట్ కమిషనర్ అతన్ని అప్రోచ్ అయ్యారంట త్రూ ఫోన్. అప్రోచ్ అయినప్పుడు అతను చాలా సింపుల్గా ఈ లీడర్కి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఇలాంటివి మీరు ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి మీరు అడగకూడదు, ఫోన్లో మేము వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. మీరు ఏదైనా కావాలంటే కనుక సమాచార హక్కు చట్టం కింద మీరు అప్లై చేసుకోండి, మీకు పూర్తి వివరాలు కావాలంటే ఇస్తాము అని చెప్పి ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఎందుకు ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఆ లీడర్ ఎవరు అనేటువంటి చర్చ జరుగుతుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో కీలక లీడర్ అనగానే కేసీఆర్ అన్న అయి ఉండాలి, లేదంటే కేటీఆర్ గారు అన్న అయి ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ సికింద్రాబాద్లో ఉండేటువంటి ఒక కీలక లీడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్ అని అంటున్నారు. మరి ఆ సికింద్రాబాద్లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక లీడర్ ఎవరు, ఎన్నికల కమిషన్ తోటి అంత క్లోజ్గా ఎవరున్నారు అనేటువంటి ఆరాధించినప్పుడు ఒక కురువృద్ధ నేత, కురు వృద్ధుడు, భీష్మాచార్యులాగా కాంగ్రెస్ పార్టీలో నుంచి పనిచేసి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన కొంత ఎలక్షన్ కమిషన్ తోటి మొదటి నుంచి కొద్ది టచ్లో ఉన్నాడు. పైగా ఎలక్షన్ కమిషన్లో ఉన్నట్టు కొంతమంది అసిస్టెంట్ కమిషనర్లు అతనికి పరిచయము. ఆ కారణం చేత అతని చేత అప్రోచ్ చేయించారు అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో మొత్తం మీద కవిత గారు పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది అంతర్గతంగా పెడుతుందని చెప్పి ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు అసలు టెక్నికల్గా చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు ఉంటాయి. పార్టీని అనౌన్స్ చేసేటప్పుడు సింబల్ కానీ, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ కానీ, లేదంటే పార్టీ నేమ్స్ కానీ, వీటన్నిటికీ చాలా ఉంటాయి. అబ్జెక్షన్స్ కనుక ఎవరైనా రైట్ చేస్తే కనుక అది ఇవ్వకుండా ఆపేస్తారు. కానీ కవిత గారు ఏమాత్రం అనుమానం రాకుండా, ఎవరికి అనుమానం రాకుండా పైగా లీక్ చేశారు ఫస్ట్లోనే. టిఆర్ఎస్ పార్టీ ఆ పేరు అనేది ఖాళీగా ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే ఒక హింట్ కూడా ఇచ్చారు ఆవిడ. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలర్ట్ కాలేదా లేదా కన్ఫ్యూజ్ చేశారు ఆవిడ. మొత్తం మీద ఆవిడ చాలా తెలివిగా, చాలా టాక్టికల్గా ఢిల్లీలో అప్రోచ్ అయ్యి ఆ పేరుని తీసుకొచ్చుకున్నారు. అయితే ఆ పేరుని తీసుకొచ్చుకోవడం వెనక సపోర్ట్ చేసింది ఎవరనంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు ప్రోద్బలం ఉంటేనే అది అవుతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, టిఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసేటప్పుడు
అది చాలా లీగల్ ప్రాసెస్ తీసుకుంది. లీగల్ ప్రాసెస్తో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకుండా ఎన్నికల కమిషను ఆ విధంగా చేయదు. ఎలా చేసిందంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసింది. బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసి అంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం చేశారు. చేసినంత మాత్రాన సింబల్ ఇవ్వాలని ఏం లేదు. సింబల్ కారు గుర్తు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ టెక్నికల్ పాయింట్. మీకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలని ఏం లేదు కారు గుర్తు, కానీ కారు గుర్తు ఇచ్చారు. కారు గుర్తు ఇచ్చారని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు తీసుకొచ్చి కారు గుర్తుని తీసుకురాగలిగారు. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు వినిపిస్తున్నారు. ఈవెన్ 2023 ఎన్నికల్లో ఓడిపోవడానికి కానీ 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి విధంగా ఓటు శాతం రావడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీగా మారడమే అనేది తెలుసుకుని ప్లేనరీ సమావేశాల్లో కానీ లేదంటే పార్టీ సమావేశాల్లో కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రీసెంట్గా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా ఆయన ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది, అది మార్చుకోవాలి అని చెప్పి కూడా అన్నారు. మరి ఎందుకు సాధ్యం కాలేదు? కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎందుకు సాధ్యం కాలేదు? బీఆర్ఎస్ పార్టీని వైండప్ చేసేసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీని ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఎన్నికల కమిషన్ కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోవాలంటే, అది మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దల సహాయ సహకారాలు అందించాలి. అప్పుడు సహాయ సహకారాలు ఉన్నాయి. ఎప్పుడు 2021 దాకా సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి బీజేపీ పెద్దల యొక్క సహకారాలు ఎవరికి, బీఆర్ఎస్ పార్టీకి. ఆ తర్వాత ఎప్పుడైతే ముచ్చింతలు రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ఠ జరిగిందో, ఆవిష్కరణ జరిగిందో, ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ కాస్త దేశకి నేత స్థాయికి వెళ్ళిపోయారు కేసీఆర్ గారు. దాంతో బీజేపీ పెద్దలు టార్గెట్ అయిపోయాడు. సో ఆ కారణం చేత ఇప్పుడు బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్కి రావడానికి అవకాశం లేకపోయింది. కానీ కవిత గారికి సాధ్యమైంది. ఎలా? ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఎలా సాధ్యమైంది కవిత గారికి అంటే బీజేపీ పెద్దల సహాయ సహకారాలు లేకపోతే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ అడిగితే మీరు నామ్స్ చెప్పండి, ఏ నామ్స్ ప్రకారం జనరల్గా మీరు చెప్పండి అని చెప్పి వీళ్ళు ఫోన్ చేశారు. జనరల్గా మామూలుగా మీ పేర్లు అలాట్ చేస్తారు కదా, మీరు అలాట్ చేసినప్పుడు మీరు అనుసరించేటువంటి పద్ధతి ఏంటి, మీరు ఎలా కేటాయిస్తారు అని చెప్పి అడిగితే ఇవన్నీ మేము చెప్పకూడదు, సమాచార కింద చట్టం కింద తీసుకొచ్చుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేయడానికి లేదు ఎవరు, స్వయం ప్రతిపత్తికల సంస్థ. సో కాబట్టి మీరు సమాచార హక్కు చట్టం కింద అప్లై చేసుకుని మేము చెప్తామని చెప్పింది. అంటే టీఆర్ఎస్ పార్టీ వెనక, కవిత గారి టీఆర్ఎస్ పార్టీ వెనక ఎంత జరిగిందో చూడండి. బీజేపీ ఢిల్లీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయా లేవా దీంట్లో? ఇప్పుడు క్లియర్ కట్ కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు బలమైన లీడర్లే కదా, మరి వాళ్ళెందుకు బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ ని తీసుకొచ్చుకోలేకపోయారు? మళ్ళా ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఆ మాట అంటున్నారు. వాళ్ళే అంటున్నారుగా, మేము మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొచ్చుకుంటాము, అది లేనందువల్లే మేము ఓడిపోయాం, తెలంగాణ ఆత్మగా పోయింది, ఆత్మ లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళే. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు, ఎందుకు తీసుకొచ్చుకోలేకపోయారు? సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళైతే తీసుకొచ్చుకోలేరు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయించాలి. ఎవరు? కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయించడమే మార్గం. దానికోసం ఏమైనా అవకాశం ఉందా అనేటువంటి ప్రయత్నాల భాగంగా బహుశా ఆ లీడర్ ఫోన్ చేయించుంటాడు. ఆ లీడర్ ఎవరు అనేది నేను ఆల్రెడీ కొంత చెప్పాను హింట్స్, మరి చూసేవాళ్ళు అతను ఎవరు అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.